గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత రవిశంకర్. మేము దుబాయ్ టు ఇండియా బ్యాక్ అయినాం. ఇప్పుడు కేరళలో ఉన్నాం ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడ మాతో పాటు ఉన్న మరొక లీడర్ ఉన్నారు. సార్ వచ్చి బిఫోర్ ఏం చేసేదంటే టీఆర్ఎస్ పొలిటికల్ లీడర్, కానీ మరి ఈరోజు ఏం చేస్తుండో సార్ మాటల్లో విందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఆ లీడర్స్ చూసారా, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇంతకుముందు గెస్ట్ వస్తే పూల బొక్క ఇచ్చి గెస్ట్ని తీసుకొస్తానికి వస్తుండే, అంటే ఆ ఫ్లైట్ను చూడడానికి పోతుండే. కానీ ఎస్టీలో జాయిన్ అయినందుకు ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కే అవకాశం దొరికింది. అది కూడా వరల్డ్లోనే ఫేమస్ గోల్డ్ అండ్ పెట్రోల్ ఏడ ఉంటుంది, దుబాయ్ కదా. దుబాయ్ కంట్రీలో పొజిషన్ ఎంత మంచి అవకాశం మీకు కూడా ఉంది. మేడం వీడియో తీసుకుంది కదా, మెసేజ్ చేస్తుంది కదా, అడగండి మేడం మనం ఏం రావాలండి ఎట్లా అని అది తెలుసుకోండి. కనీసం ఫోన్లో మాట్లాడండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు కూడా ఫ్లైట్లో జర్నీలో పోగలుగుతారు, మాకన్నా మంచి ఫ్లైట్లో ఎక్కగలుగుతారు. థ్యాంక్ యూ. సో ఇంకోటి, బిఫోర్ మీకు ఇప్పుడు పొలిటికల్ లీడర్గా చేసినప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చేది మంత్లీ? సో ఇక్కడ ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు ప్రజెంట్? ఎస్ మేడం, పొలిటికల్ లీడర్ ఉన్నప్పుడు ఇన్కమ్ రాదు, ఖర్చు అవుతుంది. ఫ్లెక్సీలని, బొకేలని, ఇంకా వాళ్ళ వీళ్ళకి చిన్న చిన్న పార్టీలని, కాలనీకి సంబంధించిన అసోసియేషన్లతో కూర్చోబెట్టడం, లేకపోతే ఈ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు కమ్యూనిటీ పరంగా ఉంటాం కదా, వాళ్ళని కమ్యూనికేషన్ చేయడానికి ఒక సగం టైం సరిపోతుంది. ఇన్కమ్ ఏముండదు, కానీ ఇందులో మాత్రం వర్క్ చేస్తే డబ్బులు వస్తున్నాయి. డబ్బులతో పాటు కృతజ్ఞత భావం ఉంటుంది. దాంతోపాటు రికగ్నేషన్, మనకి ఇక్కడ రికగ్నేషన్ చేస్తుంది. అదే పొలిటికల్ పార్టీ అయితే మనం పోయి వేరే వాళ్ళు చేయాలి, అంత చేంజ్ చేస్తూ ఉంటుంది. మీ ఇన్కమ్ ఎంత సార్ ఇప్పుడు వెస్టేజ్? చేంజ్ అయినప్పుడు జస్ట్ 57 రూపీస్ ఉండే, ఇప్పుడు 72,000. సో చూడండి ఫ్రెండ్స్, ఒక పొలిటికల్ లీడర్ నుంచి సార్ అక్కడ ఖర్చు అవుతుండే మేము ఎంత చేసినా కానీ ఈ ఆపర్చునిటీ తీసుకొని ఇక్కడ నుంచి నేను 70,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. మరి ఆలోచించండి, ఎవరైనా చేయొచ్చు ఈ బిజినెస్, ఎవరి వల్ల అయినా కూడా అవుతుంది. డిఫరెంట్ నుంచి వస్తుంది. అంటే నేను నా వల్ల కాదేమో, నేను చెప్తున్నారేమో, నాకు చదువులేమో అని అనుకుంటారు కదా. ప్రతి ఒక్కరు చేయొచ్చు, మీ అందరికి కనబడుతుంది లీడర్ చెప్పేది. సో నిర్ణయం మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.